సో రాశి ఫలాలు చాలా ఇంపార్టెంట్ ఉగాది అవును. అనగానే. అవును. సో ఒకసారి రాశి ఫలాల గురించి కూడా మాట్లాడదాం గురుగారు. సో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ముందుగా మనకి మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయం 14గా ఉంది. ఓకే. రాజ్యపూజ్యం అయితే అవమానం 7గా ఉంది. హ్మ్. కాబట్టి లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే 2024 కంటే కూడా ఇప్పుడు కొంచెం ఆదాయం పెరిగింది. హ్మ్. అండ్ ఖర్చు కూడా ఎక్కువగా పెరిగింది. ఈ బంధుమిత్రులు అందరితో కూడా వీళ్ళంతా కూడా ఆనందంగా గడుపుతారు. అప్పుడు ఆ ఊర్లో, ఈ ఊర్లో వెళతారు కాబట్టి తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మనకి ఖర్చు ఆటోమేటిక్‌గా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ముఖ్యంగా ఈ యొక్క గురుడు మే 30 తర్వాత 2025 సంవత్సరంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మనకి గురుడు ప్రవేశిస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి మళ్ళీ కర్కాటక రాశి నుంచి రెట్రోగ్రేడ్ అయ్యి వెనక్కి మిథున రాశి ప్రవేశం జరుగుతుంది. ఇది గురుని యొక్క పరిస్థితి అంతా 2025 సంవత్సరంలోనే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ గురుడు ఈ వృషభ రాశి నుంచి మనకి మిథున రాశి సంచారం చేస్తాడో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ కర్కాటకంలోకి వచ్చినప్పటికి అర్ధాష్టమ గురుడు కాబట్టి మేషరాశి వారికి గురుబలం తగ్గిపోయింది. ఇకపోతే మార్చి 29, 2025 సంవత్సరం నుంచి ఈ యొక్క శని ఎక్కడి నుంచి వస్తున్నాడండి? కుంభరాశి నుంచి మీనరాశి సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఏలినాటి శని కొత్తగా వస్తుందన్నమాట ఈ మేషరాశి వారికి. సో ఈ మేషరాశి వాళ్ళందరికీ ఆదాయాలు ఎలా ఉన్నా ఈ ఏలినాటి శని ప్రభావంలో కాస్త నీరసంగా నిస్సత్తువుగా మనుషులు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మే 30 వరకు కేతువు మనకి షష్టమంలో ఉన్నాడు కాబట్టి 6వ ఇంట అక్కడ శత్రువులపై ఆధిపత్యం మనం సంపాదించాము. అదేవిధంగా చక్కగా విదేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మనం బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే సినిమా యాక్టర్లు అవ్వాలి అని చెప్పేసి ఆశలు ఉంటాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి అటువంటి వాళ్ళకి కూడా వీళ్ళ కోరికలు తీరడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క సినిమా యాక్టర్లో లేడీ డామినేటెడ్ మూవీస్ ఎక్కువ రావడము, ఆ తర్వాత ప్రమోషన్స్ కోసం వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇన్కమ్స్ పెరగడము ఇలా ఉంటాయి. వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి మనము మే 30వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఎలక్ట్రికల్ వ్యాపారాలు ముట్టుకోకూడదు. మే 30 దాటిన తర్వాత ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ముట్టుకోకూడదు. ఈ విధంగా మేషరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మనము ఈ యొక్క బిజినెస్ల్లో బట్టల షాపులు, హోటళ్ళు, వైన్ షాపులు, లిక్విడ్స్ వ్యాపారాలు, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటే బాగుంటుంది. రైతులు కూడా మే 30 తర్వాత బాగుంటుంది. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్తో ఉన్నటువంటి వ్యాపారాలు, ఎరువులు, ఫర్టిలైజర్స్ ఇలాంటివి, పౌల్ట్రీ ఫార్మ్స్, ఈము బర్డ్స్ పెంపకాలు, గొర్రెల పెంపకాలు ఇవన్నీ కూడా కోల్డ్ స్టోరేజెస్ ఈ బిజినెస్లన్నీ చాలా బాగుంటాయి. మరి వీళ్ళకి పరిహారాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? వీళ్ళకి పరిహారాలు మనకి మేషరాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే మనకి చక్కగా ఈ శనీశ్వరుడికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మనం ఈ రావి చెట్టును ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని నీళ్లు పొయ్యాలి. ముందుగా ఒక బకెట్ నీళ్లు పోసి చక్కగా ప్రదక్షిణలు ఎప్పుడు కూడా నీళ్లు పోయకుండా చేయకూడదు. అందువలన ఏదో ఒక స్పూన్ నీళ్లు పోయడం, చిన్న కలసం చెంబుతో పోయడం కాకుండా ఒక బకెట్ నీళ్లు పోసి 108 ప్రదక్షిణాలు శనివారం చొప్పున 19 శనివారాలు కనుక చేసినట్లయితే మీరు అన్నట్టుగా మేషరాశి వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ఓకే.